చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ స్కామ్, లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో ఇప్పటికి 7 అరెస్ట్ అయ్యారు. ఐఏఎస్లు, పలువురు రాజకీయ నాయకులు. ఆ 7 కూడా రిమాండ్ని పొడిగిస్తూ వచ్చే నెల 3వ తారీఖు వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. అంటే బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు నమ్మబట్టి వారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంది. తదుపరి జరిగే పరిణామం ఏంటి? ఈలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లాంటి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ అనలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. 7 ఎక్స్టెన్షన్ చేశారు, బెయిల్ ఇవ్వాల. 3వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి అంటే ఇంకొక కొన్ని రోజులైతే పట్టిద్ది. అంటే ఆగస్టు లోపు చాలా వేగవంతంగా వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 1వ తారీఖు లోపు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త పేర్లన్నీ ఒక్కొక్కడు బయటకు వస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు దేవినేని అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. హనుమంత్ రెడ్డి వాళ్ళ ముగ్గురు బయటకు వచ్చినాయి. మరి ఈ ఒక్కొక్కళ్ళ నుంచి బయటకు వస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే ఈ మద్యం కుంభకోణం అనేది బయటకు వచ్చినప్పుడు అందరికీ తెలిసింది మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర వహించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే విజయసాయిరెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పని భావించారు. ఆ తర్వాత చూసుకుంటా ఉంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి వచ్చాడు, మరి ధనుంజయ రెడ్డి వచ్చాడు, ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు, బాలాజీ గోవిందప్ప కూడా వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం మాట్లాడుకుంటే ఆ ముగ్గురు పేరు కూడా హనుమంత రెడ్డి, మరి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ముగ్గురు బయటకు వచ్చారు. తర్వాత ఎవరున్నారని చెప్పని అందరూ ఇప్పుడు దాకా వీళ్ళు పేర్లు రాకతలికి కూడా తర్వాత వచ్చే పేర్లు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అనే అభిప్రాయంతో అందరూ ఉన్నారు. వాస్తవాలు జరుగుతున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి విచారణలో భాగంగా వెలువడుతున్నటువంటి అభిప్రాయాల ప్రకారం, ఆధారాల ప్రకారం చూసుకుంటూ ఉంటే అంతిమంగా లబ్ధిదారులు వాడలేదని ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు అనేది. కానీ ఈలోపే ఎంతమంది బయటకు వస్తున్నారు కాబట్టి ముందుగా వాళ్ళని విచారించిన తర్వాత తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. తెలుసు ఎట్టి పరిస్థితిలో కూడా అవి కూడా బయటకు వస్తాయి. ఆధారాలు కూడా దొరికినాయి కాబట్టి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినాయి డబ్బులు అనేది స్పష్టంగా ఆధారాలతో ముందు పెట్టిన తర్వాతే. లేకపోతే వీళ్ళందరూ సామాన్యులు కాదు కదా. ఈ అధికారులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు సామాన్యులు అయితే కాదు కదా. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళి ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకోవాలి అంటే వీళ్ళ దగ్గర ఆధారాలన్నీ స్పష్టంగా ఉండి వాళ్ళ ముందు పెడితే వాళ్ళు నీళ్లు తనవుతూ ఉన్నారు, వాళ్ళు కొన్ని బయటకు చూస్తున్నారు. ఇందుట్లో అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే జరిగినవన్నీ వాస్తవాలే, మేము చెబుతున్నాం, మీకు ఆధారాలు ఇస్తున్నాం, మీరు వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకోండి, కానీ రాతపూర్వకంగా మాత్రం మేము సంతకాలు పెట్టాం. ఇక్కడ గమనించుకోవాల్సినది ఏంటంటే రాతపూర్వకంగా మీరు ఏదైనా పెట్టి మమ్మల్ని సంతకాలు పెట్టమంటే పెట్టాం. అది మరి కోర్టులో నిలబడదు కదండి. అట్లా అంటే దానికి వీళ్ళేమి పిచ్చివాడైతే కాదు కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేస్తున్నారుగా. వీడియో రికార్డింగ్ ఎటు ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ ఏందంటే వాళ్ళు కొంతమంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము పలానా వాళ్ళు ఉన్నారు అంటే అధినేతలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి కనుక మేము ఒప్పుకొని సంతకం పెట్టుకుంటే మీరు ఒప్పుకున్నాం కాబట్టి మీకు సహకరిస్తున్నాం కాబట్టి మమ్మల్ని వెలుసుబాటు వచ్చింది, మమ్మల్ని బయటికి వెళ్ళిన అరక్షణాల్లో మమ్మల్ని చంపేస్తారు. కాబట్టి మేము చెబుతున్నాము, మీరు వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకోండి. అసలు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా జరిగిపోయింది. ఈలోపు కనుక మా పేర్లన్నీ బయటకు వచ్చేసి మేము ఒప్పుకున్నట్టు కనుక మేము చూపిస్తే మాకు ప్రాణహాని ఉందని చెప్పని వాళ్ళు చెప్తున్నారని చెప్పని సమాచారం అంతా ఉంది. వాళ్ళు భయపడటానికి కూడా ఒక అర్థం ఉంది. గతంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడటానికి కూడా అర్థం ఉంది. ఇప్పుడు ఇందుట్లో కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా కేసిరెడ్డికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే కుర్రాడికి అరే నేను మామూలుగా ఈ యొక్క అంటే డబ్బులు వసూలు చేసేది, డబ్బులు తీసుకెళ్లేదానికి పోస్ట్ మ్యాన్గా మాత్రమే వ్యవహరించాను కదా, నన్ను ప్రథమ ముద్దాయంగా ఎలా చేశారు? వాడు చెప్పినే నేను చేశాను, ఇందులో నేను చేసింది ఏమి లేదు కదా. ఇలాంటి అభిప్రాయాలు అతను కలుగుతూ ఉన్నాయి.
మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే మేము ఏదో చేద్దాం అనుకుని ఏదో జరిగింది తప్ప ఈ కుంభకోణాల్లో అసలు, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్న విషయాలు ఏంటంటే అసలు ఈ మద్యాన్ని ఇలా కల్తీ చేసి ఇలా అమ్మొచ్చు అని చెప్పి తయారుదారుల గురించి బయటికి రాకుండా, తయారు చేసిన వాళ్ళ గురించి బయటికి రాకుండా, ఇంతమంది ప్రాణాలు తీసిన వాళ్ళ గురించి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని మాత్రం ఎందుకు అదుపులో తీసుకుంటున్నారని చెప్పని ఈరోజు వాళ్ళు మొదలు పడతానే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం కూడా ఉంది. సేదరెడ్డి కూడా తయారీదారేగా తను తీసుకున్నా చూస్తున్నా ఇంకా అంటే ఒక్కొక్కడు ఇట్లా మిగిలిన ఇప్పుడు 24 లక్షల మద్యాన్ని ఆ రోజు ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం వాళ్ళు ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యాన్ని పట్టుకున్నారు. అంటే పట్టుకొని మద్యం ఇంకెంత ఉందో, అంటే వీళ్ళు పట్టుకున్న మద్యమే 24 లక్షల లీటర్లు ఉంది. అంటే ఈ మందు తాగలేక పక్క రాష్ట్రాల నుంచి ఇంత తెచ్చుకున్నారంటే ఇంకెంత తెచ్చుకున్నారో ఆలోచించండి. కాబట్టి అంతమంది ప్రాణాలు పోవడానికి కారకులైన వాళ్ళు, ఇప్పటికీ అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు తిరుగుతున్న వాళ్ళు, ఆ కుటుంబాల గురించి ఏం జరగాలి ఇప్పుడు చూసుకుంటామంటే, ఇప్పుడు మీరు చూశారు కదా జంగారెడ్డిగూడెనికి సంబంధించి 27 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరించారు ఆ రోజు. స్వయాన జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పాడు. కాబట్టి సభను తప్పుదో పట్టించినందుకు అతన్ని ఈరోజు అనర్హుడిగా కూడా ప్రకటించడానికి అవకాశం కూడా ఉంది ఈ ప్రభుత్వానికి. ఆ విచారణ పూర్తిగా చేసేసి దానికి గుర్తించేసి నిజంగా ఇప్పుడు రేపు పొద్దున చనిపోయిన వాళ్ళందరికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లో ఉంటుంది కదా, దాన్ని కూడా తారుమారు చేశారనుకోండి, మిగిలిన విషయాలు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చెప్తానన్నారు కదా. కాబట్టి దాని అన్నీ కూడా వివరాలన్నీ బయటకు తీసుకొచ్చేసి ఆ రోజు దాంట్లో బాధ్యులైన వాళ్ళు, అక్కడ దాన్ని కల్తీ సారాన్ని తయారు చేసిన వాళ్ళు, ఆ తాగి చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరి వివరాలు కూడా పొందుపరిచేసి ఆ రోజు అక్కడ ఉండి దీన్ని ఎవరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని సంబంధించి ఆయన్ని అన్ని దెబ్బలు కొడితే ఏమీ జరగలేదు అని చెప్పని ప్రభావతి గారు అనే డాక్టర్ గారు సంతకం పెడితే ఈరోజు ఆమె కూడా దాంట్లో భాగస్వామి అయినందుకు ఆమెను కూడా పిలిపించి మాట్లాడుతున్నారు కదా. అంటే బెయిల్ కూడా వచ్చేసింది కదా, చెబుతున్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయినప్పుడు తప్పించుకోలేరు కదా. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించేసి ఆ బాధ్యులైన వాళ్ళందరినీ, అంతమంది ప్రాణాలు పోవడానికి ఇప్పుడు నేను చెప్పినట్లు మద్యం కుంభకోణాలు దగ్గర 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి చెబుతున్నారు ఈ కల్తీ మద్యం తాగి. మరి ఇవన్నీ కూడా ఎన్నో లక్షల మంది ఇంకా ఈరోజు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీన్ని కూడా వాళ్ళ పేరు మీద పెట్టేసి హత్యా నేరాలు పెట్టాలి వీళ్ళందరి మీద. నిజమండి, అధికారుల మీద, దాన్ని తయారు చేసిన వాళ్ళ మీద, అమ్మిన వాళ్ళ మీద కూడా పెట్టాలి. అందరి మీద పెట్టాలి, అమ్మిన వాళ్ళ మీద కూడా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడి చేస్తే ఎప్పుడైనా సరే రేపొద్దున ఎవరైనా సరే ఇలాంటి చేయటానికి భయపడే విధంగా దీన్ని వెలికి తీసేసి వాళ్ళందరినీ బాధ్యులను చేసేసి శిక్షించినప్పుడే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పుడున్న వాళ్ళు మనోవేదన గురవుతున్న వాళ్ళు ఎంతో కొంత సంతోషిస్తారు. చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు అనారోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులను అమ్మించి వాళ్ళకి అంటే ప్రాణం పోయిన వాళ్ళకి డబ్బుతో సమానంగా కట్టలేము ప్రాణాన్ని, కానీ ఇదోధికంగా ఆ కుటుంబానికి ఆదుకునే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలని అయితే మనం కోరుకోవాలి. ఈ మద్యం కుంభకోణాలు ఒక్కోటి బయటకు తీసుకొస్తూ ఉంటే విచిత్రంగా మనకి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఢిల్లీ స్థాయి మద్యం కుంభకోణంలో 200 కోట్ల రూపాయలు అని చెప్పని తెలుస్తూ ఉంది. 150-200 కోట్ల మాట వినపడతా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, మరి మంత్రి గారిని దానికి సంబంధించిన శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ తీసుకున్నారు, ఇంకా చాలామందిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు 34 పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో. 44 వచ్చినాయండి, 7 అరెస్ట్ చేశారు, ఇంకా 27 మందిని అరెస్ట్ చేశారు. కొంతమందిని విచారించి వదిలేశారు కదా, వాసుదేవరెడ్డి అలాంటి వాళ్ళని విచారించి వదిలేశారు. కాబట్టి మళ్ళీ మొన్న కూడా విజయసాయిరెడ్డి వచ్చాడు. కాబట్టి ఇట్లా వరుసనే ఒక్కోళ్ళని వాళ్ళ దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుంటే జరుగుతున్న విచారణ అయితే కొంచెం వేగవంతంగానే జరుగుతుంది. శిక్షలు పడతాయి అనే భావనలు అయితే ఉన్నారు. మీరు ప్రారంభంలో అడిగినట్టు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి ఇంకా అడుగున్నర దూరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ కేసు విచారణ పూర్తయితే అసలు ఈ అక్రమ కేసులో జగన్మోహన్ రెడ్డికి జీవిత కాలం కదేసినా సరిపోయేటట్లేదు. సరే, అది న్యాయస్థానాలు ఆ రోజు న్యాయమూర్తి గారికి ఆయనకు తోచిన విధంగా ఈరోజు అంటే వాస్తవంగా జరిగిన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నేరస్తులు గనక శిక్షలు గనక వేస్తే న్యాయమూర్తులు చాలా వరకు నేరాలు కూడా అదుపులో ఉంటాయి. కానీ రాజకీయ నాయకులకు ఒక రకంగా,
సామాన్యుడికి ఒక రకంగా, డబ్బున్న వాళ్ళకు ఒక రకంగా శిక్షలు పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు పెట్టిరేగిపోయి ఇంకా 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 ఈ నేరాలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే కఠినతరమైన శిక్షలు, ఆలస్యం కాకుండా ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు, ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరిగేటట్టుగా, దానికి బాధ్యులైన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా కూడా అదుపులో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దీంట్లో కర్త, క్రియ, కర్మ విజయసాయి రెడ్డి చెప్పినట్టు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే కాదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అన్నిటికీ ఆయన కనుసన్నలోనే జరిగింది కాబట్టి అంతిమంగా ఆయనే బాధ్యుడు. దీంట్లో అంటే ఆధారాలు లేని వాటి గురించి మనం మాట్లాడడం, అన్ని దారులు అట్టే కనపడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని స్పష్టంగా కళ్ళ ముందు కనపడే ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి, సాక్ష్యాధారాలు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి తప్పించుకోలేరని, నాకు తెలిసినంతవరకు ఆగస్టు 1వ తారీఖు లోపే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. మనం చూస్తే సార్ గత 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు 13 సంవత్సరాల నుంచి నడుస్తామని సాగదీస్తున్నారు. ఇప్పుడు సుమారుగా 4000 వాయిదాలకు ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టులు ప్రశ్నించట్లా, సిబిఐ కూడా ఆడట్లా. ఇప్పుడు కొత్తగా ఈ కేసులు ఇవన్నీ తెలియదు, కనీసం ఇంకో 30 ఏళ్ళు పడుద్ది. ఇప్పుడు జగన్మోహన్ లేదు మీరు చెప్పేది సిబిఐ ఈడీకి సంబంధించింది. అక్కడ ఇది సిట్టు వారి సిట్టు విచారణ చేస్తుంది. ఈడీ మనీ లాండరింగ్ జరిగిందా లేదనేది మాత్రమే ఈడీ చూసుకుంటుందండి. మిగిలిన విషయాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిట్టు జరుగుతూ ఉంది. విచారణ చేస్తుంది. విచారణలో ఈ వెలుగులోకి వచ్చినాయి కదా, వెలుగులోకి వచ్చినప్పుడే కదా అదుపులో తీసుకుంటుంది. అదుపులో తీసుకున్నప్పుడు డబ్బులు ఏమైనా దాని మీద వాళ్ళు జరుగుతుందే తప్ప మనీ ట్రయల్ మీద జరుగుతుంది. ఇప్పుడు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా సాగదీస్తూ ఉంటారు దీన్ని. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. అంత ఉండదండి, అంత ఉండదు. ఇప్పుడు వీటికి సంబంధించి రేపొద్దున వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు సిట్టు ఇక్కడ ఈ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇచ్చింది అనుకోండి, తర్వాత హైకోర్టుకి వెళ్తారు, ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ వెళ్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ ఈడీ వాళ్ళు ఆ రోజు అక్కడ సహకరించలేదు. ఈ రోజు సిట్టు వాళ్ళు సహకరిస్తున్నారు కదా. ఇక్కడ సిట్టు వాళ్ళు సహకరించిన కేసులు మనం చూస్తానున్నాం. చాలా క్రిమినల్ కేసులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పేరు తేడలేదు. పాత కేసులు ఇంతవరకు మొదలవ్వలేదు. కనీసం ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పట్టింది అనుకోండి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చినాయి. కేసులు తీరేటప్పటికి 80 ఏళ్ళు వస్తాయి. అప్పటి వరకు ఈ 30 ఏళ్ళలో తను దోచుకుందంత అనుభవిస్తున్నారు కదా వాళ్ళు హ్యాపీగా. సరే, దానికి మరి న్యాయమూర్తులు చెప్పే రకం మాటలు వేరేగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు నేరాలకు సంబంధించి అన్ని న్యాయస్థానాల్లో అందుబాటులో లేవు, న్యాయమూర్తులు అందుబాటులో లేరు. కాబట్టి సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ముందుకు వచ్చి సరైన సాక్ష్యాలు చెప్పట్లేదు. కాబట్టి ఇలా వాళ్ళు తప్పించుకుంటున్నారు, లేకపోతే ఆలస్యం అవుతుందని చెప్పని వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా అంతిమంగా మీరు అనుకున్నట్టుగా దీనికి సంబంధించి మద్యానికి సంబంధించిన దాంట్లో ఆలస్యం అయిద్దని అయితే నేనైతే భావించను. వీలైన త్వరగా వేగవంతంగానే దీనికి సంబంధించినటువంటి అభియోగాలు ఎదుర్కొంటారు. ఆ అభియోగాలన్నింటి కూడా నిరూపించడానికి సాక్ష్యాధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి వీలైనంత తొందరలోనే, అంటే 28 జనవరి 1వ తారీఖు దాటక తలికే ఇలా శిక్షలు పడతాయని అయితే నేను భావిస్తున్నాను. మీరు అన్నట్లు అట్లా పడితే వేగవంతంగా జరిగినట్టే శిక్షలు తొందరగా పడినాయి, నిశ్చితంగా పడతాయి. అందుట్లో అనుమానమే లేదు. తర్వాత హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి సాగరేస్తారు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిస్సందేహంగా వాళ్ళకి మాత్రం ఈ తడవ మాత్రం దీనికి సంబంధించి ఇది కూడా వాళ్ళు మీరు అన్నట్టు సాగదీస్తే ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆశపడుతున్నట్టు 2029లో అతనే అధికారంలోకి వస్తాడు. ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపడడం పని లేదు. ముఖ్యమంత్రి వదిలేసండి, ప్రైమ్ మినిస్టర్ టార్గెట్ పెట్టుకుంటాడు. అవును, వ్యవస్థలు ఎట్లాగా పనిచేస్తా పోతూ ఉంటే ముఖ్యమంత్రి మీద ఆశ లేదు అతనికి. టార్గెట్ ప్రధానమంత్రి. అంటే ఇప్పుడు తేడా ఉందిలేండి. ఇప్పుడు మోడీ గారు వేరు, రాహుల్ గాంధీ గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి సంబంధించిన ప్రముఖ నేతల్లో ఈయనొకడు. జగన్మోహన్ రెడ్డి గురించి వివరాలన్నీ తెలిసిన తర్వాత అరే పక్కన ఉన్న తెలంగాణలో పోటీ చేయడానికే ఆయన 1,00,000 దేవులాడుకుంటే ఆయన రేపు పొద్దున జాతీయ స్థాయికి వెళ్ళి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి భావిస్తే ఎన్నాళ్ళు ఉంటాయి ఈ డబ్బులు, ఎన్ని రోజులు ఉంటాయి? రేపు పొద్దున దీనికి సంబంధించి అన్నీ బయటికి లాగి ఏ కీలుకి ఆ కీలు వరుసనే బయటికి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దో తెలిసిద్ది కదా. కాబట్టి ఇప్పుడు సిట్టుని చాలా మనం ఊహించినంత వేగవంతంగా ముందుకెళ్తుంది. నిజంగా అతను అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసినట్టుగా దీన్ని కూడా చేసి ఉంటే అడుగు కూడా ముందు పడేది కాదు కదా. మరి ఇంత వేగవంతంగా ఈయన బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం అపోహపడాల్సిన అవసరం అయితే లేదని అయితే నేను భావిస్తున్నాను.
2028 జనవరి నాటికి సిట్టు దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తేలి జగన్మోహన్ రెడ్డి శిక్ష పడుతున్నట్టు విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.